యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. అది దేవుడు ఒక్కడే. హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు ఎన్ని ఉన్నాయో ఈ భూగోళం మీద 190 దేశాల్లో అందరికీ దేవుడు ఒక్కడే. కానీ ఈ విషయాన్ని దయ్యాలు నమ్ముతున్నవి. అర్థం కదా? కానీ మనుషులు నమ్మట్లేదు. దయ్యాలైతే ఈ విషయాన్ని నమ్ముతున్నవి. నమ్మి ఇంకేమో చేస్తున్నామంటే వణుకుతున్నవి అని రాసి ఉంటుంది. దయ్యములను నమ్మి వణకుతున్నవి వ్యర్థుడా. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఒక్కడే అని కొన్ని వర్గాల ప్రజలే నమ్ముతున్నారు, కానీ అందరు నమ్మటంలా. దయ్యాలకు తెలుసు దేవుడు ఒక్కడేనని. దయ్యాలకి అవి అక్కడి నుంచి పడినవి కదా, దేవుని దగ్గర నుంచి పడినవి. దయ్యములు దేవుని దగ్గర నుంచి పడినవి. దయ్యములు పూర్వము దేవదూతలుగా ఉన్నవి. దయ్యాలు దేవదూతలుగా ఉన్నాయి. ఆ దేవదూతలు అనే వాటిని మరొక పదంగా, పర్యాయ పదంగా ఏమంటారంటే దేవతలు అంటారు. దేవతలు లేక దేవదూతలు అవి పడిపోయినవి. దేవుడు ఎంతమంది ఉన్నాడో, దేవుడని ఆయన ఎంతమంది ఉన్నారనేది దయ్యములకు తెలుసు కనుక వణుకుతున్నవి. కానీ మనుషులకు ఆ భయం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని ఆరాధన చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ చూడండి, మన మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమో రాయబడింది. మత్తయి 8వ అధ్యాయము 29వ వచనంలో 8:29 చూడండి. 29లో వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటి పని, నీతో మాకేంటయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, మా టైం రాలేదు కదా, నీతో మాకేమి, కాలం రాకమునిపే, మాకు కాలం రాలేదు, కాలం రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కేకలేశాయి దయ్యాలు. దేవుని కుమారుడా, దయ్యాలు అన్నట్టు కేకలేసింది. మరొక వాక్యం చెప్పబడుతుంది మార్కులో 1:24లో, నజరేయుడు అయిన యేసు, మార్కు శుభవార్తలో నజరేయుడు అయిన యేసు, నజరేయుడు అయిన యేసు 1:24 మార్కు శుభవార్త 1:24 నజరేయుడు అయిన యేసు, నజరేయుడు అయిన యేసు, నజరేయుడు అయిన యేసు పలకండి. నజరేయుడు, నజరేతు వాడా నిన్ను చూడాలి. ఎవరు పడతారా పాట? నజరేతు వాడా నిన్ను చూడాలి కదా. ఆయన నజరేయుడు, వాటికి తెలిసిపోయింది, అప్పుడే తెలిసిపోయింది. ఇది భూలోకంలో ప్రజలకు మాత్రం తెలియలేదు. అందుకే తెలియజెప్పటం కొరకు, ప్రజలందరికీ తెలియజెప్పటం కొరకు మాలాంటి వాళ్ళని నిలబెట్టాడు ఆయన. నజరేయుడైన యేసు ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసు. మాతో నీకేం పని అయ్యా? నజరేయుడు ఒక యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవెవడో? నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసినావు. నజరేయుడైన యేసు, నువ్వెవడో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలేస్తున్నాయి. అవి వణుకుస్తూ కేకలు వేస్తున్నవి దయ్యములు. కానీ మనుషులకు మాత్రము దయ్యాలకున్న జ్ఞానం కూడా లేదు. అర్థం కాలా?
లోకాసువార్త 4వ అధ్యాయం 33, 34 వచనాలు, 2 వచనాలు. దయ్యం పట్టిన వాడు ఏమంటాడు? దయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. మన 4 లోక 4, 33, 34 వచనాలలో సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యం పట్టినవాడు ఉండెను. సేమ్ సబ్జెక్ట్, అక్కడ ఉన్న సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్టు, అక్కడ సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు ఒకటే. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడొక ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి. తర్వాత మమ్ము నశింపజేయ వచ్చినది, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసును అని రాయబడింది ఈ లోకాసువార్తలో. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడు. దయ్యాలు ఎరిగి ఉన్నవి, ఆయన ఎవరో దయ్యాలకు తెలుసు, మనుషులకు తెలియకపోయా. ఇంకొకటి సేవకుల గురించి ఏమంటున్నాయి అంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 17వ వాక్యములో రాయబడింది కదా. 16వ అధ్యాయం అపోస్తులు 16-17వ వాక్యం. అక్కడ పౌలు అనే యొక్క సేవకుడును ఇద్దరిని, ఒక సోది చెప్పే పిల్ల, ఆమె ఏమంటుందంటే, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. సర్వోన్నతుడైన ఏం చెప్తున్నామేమంటే, అది సోది చెప్పే ఆమె మీద ఏదో దుష్టశక్తి, అంటే పుతూన్ అనే పేరు కలిగిన దయ్యం ఉంది. పుతూన్ ఈ దయ్యం పేరేంటి? పుతూను. ఈ పుతూను దయ్యం కలిగిన దయ్యం పట్టిన ఆమె ఆ పౌలు వెంట వచ్చి, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్తున్నారు. రక్షణ మార్గం ప్రకటించువారాడు ఎవరెవరు? సర్వోన్నతుని యొక్క దాసులు. ఎవరాళ్ళు? పౌలు శీలలు. పౌలు అనే ఆయన, శీల అనే ఆయన. శీల కూడా స్త్రీ కాదు. పౌలు శీల స్త్రీ కాదు, పురుషుడే. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క పౌలు శీలలను వెంబడించి సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులని కేకలేసినవి దయ్యాలు రాయబడింది అది. ఇంకొకటి 19లో స్కెవయ అనే వాళ్ళు, స్కెవయ 19వ అధ్యాయంలో 15వ వాక్యంలో, 19వ అధ్యాయం 15వ వాక్యం ఇక్కడ ఏముంది? అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగుగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఎంట నుండి పారిపోయారు. దయ్యాలు ఎలగొట్టడము విషయంలో ఎవరు ఎలగొట్టాలి? దయ్యాలు స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి, దయ్యాలు ఎలగొట్టుచుండిరి. అందులో పౌలు శీలలు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మేము కూడా చేయాలని దయ్యాలు పట్టిన స్కెవయ కుమారులు 7 ఆ పని చేస్తుంటే, అందులో 2 మీదకి దయ్యం ఎగిరి, దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాడు అన్నాడు. చాలామంది దయ్యాలను వెలగొట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. విశ్వాసుల్లో కూడా
దయ్యాలు ఎలగొట్టాలని బైబిల్ ఒకటి పట్టుకొని నెత్తి మీద బైబిల్ పెట్టి హో హో అనుకుంటూ దాన్ని బైబిల్తో కొడుతుంటారు కదా. ఆ దయ్యం పోదు, ఎదురు తిరిగి లెంపల కొడుతుంది, ఎదురు తిరిగి లెంపకాయ కొడుతుంది. చాలామందికి ఆ భయం లేదు. దయ్యం ఎలగొట్టడం అంటే ఏదో మంత్రాలు వేయటం అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ స్కెవయ కుమారులని ఇద్దరిని లొంగదీసి ఈ దయ్యాలు లొంగదీసి వారి బట్టలను గుంజుకున్నాయి. వారు దిగంబరులై గాయం తగిలి పారిపోయారు అక్కడి నుంచి అని రాయబడుతుంది. పౌలుని ఎరుగుదుము, యేసుని ఎరుగుదుము. దయ్యాలకు తెలుసు, పౌలు తెలుసు, యేసు తెలుసు, సింగ్ పాస్టర్ కూడా తెలుసు. అందుకని అవి దయ్యాలు పోతాయి. అందరు సేవకుల వలన దయ్యాలు పోవు. దయ్యాలు పట్టిన వారి నుంచి ఆ దయ్యములు విడిచిపోవు. అందరు సేవకుల నుండి, అందరూ సేవకుల ద్వారా ఆ క్రియలు జరగవు. అందుకని అందరు సేవకులు ఈ దయ్యాలు ఎల్లగొట్టే సేవకులను, ఆ వరం లేని సేవకులు దయ్యాలు ఎల్లగొట్టే సేవకులను ఎక్కిరిస్తూ ఉంటుంటారు, అల్లరి చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఆ వరం లేదు, లేకపోగా ఆ వరం కలిగిన వారిని ఎక్కిరించడం మర్యాద కాదు కదా. అందుకని దేవుని వాక్యం బోధిస్తుంది కదా. 1 తిమోతి 4వ అధ్యాయంలో ప్రియమైన విశ్వాసులు, 1 తిమోతి 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో దయ్యాల బోధ ఉందట. దయ్యాల బోధ, దయ్యాలు కూడా బోధ చేస్తాయి. దయ్యం కూడా బోధ చేస్తుంది. దయ్యాల బోధయందు లక్ష్యముస్తారు. ఈ శివరి గడియల్లోనే వాక్యం బోధిస్తుంది. దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుస్తున్నాడు. దేవుని ఆత్మ చెబుతుంది. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే కడవరి దినములలో ఇది జరుగుద్దని వాక్యంలో రాసింది. కడవరి దినములు అంటే ఈ దినాలే కడవరి దినాలంటే. ఈ కడవరి దినాల్లో దయ్యాల బోధ యందు అనేక లక్ష్యం ఉంచి, అంటే గురి ఉంచి భ్రష్టత్వం పాలవుతారు. తమను తాము కాపాడుకునే వాళ్ళని వాక్యము హెచ్చరిస్తున్నది. దయ్యాల బోధ ఎలా ఉంటుంది? ఎవడు చెప్పిన బోధ అయినా దేవుని బోధ అనుకుంటాం, కానీ ఇది దయ్యాలకు సంబంధించిన బోధ అని ఆలోచించడం. దయ్యములు వణుకుతున్నవి వాక్యములు రాసింది. దయ్యాలు దేవుని పేరును ఉచ్చరించినప్పుడు వణుకుతాయి, పారిపోతాయి అని చెప్పబడుతుంది. అందుకని చివరి గడియలో ఉన్నాం కనుక మనము విశ్వాసమందు భద్రపరుచుకొని జాగ్రత్త పడి ఉండటం మంచిది. మీ ఊళ్ళకి దయ్యాల బోధ వస్తుంది, వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. దేవుని బోధ, దేవుని వేషంలోనే, దేవుని పేరుతోనే, దేవుని సేవకుల వేషంలోనే, దేవుని ప్రవక్తల వేషంలోనే వాళ్ళు కూడా వస్తారు. గ్రహించి జాగ్రత్త పడాలని వాక్యం బోధిస్తుంది. గ్రహించాలి, అది ఏం బోధని గ్రహించాలి. వాక్యం తెలిస్తే వాళ్ళు చెప్పేటప్పుడు మనం విని ఆ వాక్యాన్ని తేటతెల్లంగా పరిశీలించి చూస్తే వాళ్ళు చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదని చూస్తే తెలుస్తుంది. ఒకటి వాక్య ప్రమాణము, రెండవది ప్రవచన ప్రమాణము, మూడవది స్తోత్రాలు. వాళ్ళ క్రియా ఫలాన్ని పరిశోధించమని చెప్పబడుతుంది. క్రియల యొక్క ఫలాన్ని పరిశీలించాలి. ఆ చెప్పేవారి క్రియల ఫలము, ఆ ఫలాన్ని బట్టి విధేయాల బోధ లేదా దేవుని బోధ అని తెలుస్తుంది. కన్ఫ్యూజ్ అవసరం లేదు. ప్రజలు వాక్యాన్ని శ్రద్ధగా వింటే సరిపోతుంది. ఆ వాక్యంలో ఉన్నట్టుగా వారి యొక్క చెప్పే విధానాలు కూడా ఉంటే సరిపోతుంది. దేవునికి స్తోత్రం.
దయ్యములు దేవుని పేరున వణుకుస్తున్నవి. మనుషులైతే అట్లు భయం లేక భక్తి లేక జీవిస్తున్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి.